హాయ్ అండి అందరికీ. ఈరోజు జీరా రైస్ చేసుకుందాం. కళాయిలో 2 స్పూన్ల నూనె వేసి దాన్ని బాగా కాగనివ్వాలి. బాగా కాగిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 5 యాలకులు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాక అలాగే 2 బిర్యానీ ఆకులు 3 వేసేసుకోండి. 3 బిర్యానీ ఆకులు, ఒక 5 మధ్యకి చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. జీరా రైస్ అంటే పచ్చిమిరపకాయలు బాగుండాలండి. 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వైట్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. బాగా ఏగుతాయి కదా, అప్పుడు వైట్ కలర్ వస్తుంది కదా, అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఒక 2 స్పూన్లు ఉప్పు తగినంత వేసుకోవాలండి. రైస్ వేసుకోవాలి. నేను చేసే రైస్ ఒక 2-3 తింటారండి. 2-3 సరిపడే వరకు వేసుకోవాలి. దానికి తగ్గట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే జీరా రైస్ చాలా ఈజీ అండి. అయిపోయింది. సర్వ్ చేసేసుకొని తినేయడం. బాయ్.